the best academy. Hi friends, welcome to Harish Academy. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి గత వారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక సంచలన తీర్పు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971కి సంబంధించి మహారాష్ట్రకు సంబంధించిన ఒక బాలిక 14 సంవత్సరాల చిన్నారి తన గర్భానికి సంబంధించి 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు లేదా అబార్షన్ చేసుకోవడానికి తనకు అనుమతినిస్తూ ఒక సంచలన తీర్పు ఇచ్చిందని చెప్పేసి లాస్ట్ వీక్లో మనం డిస్కస్ చేసాం. ఆ తీర్పును వెనక్కి తీసుకుంటూ మరొకసారి సుప్రీం ధర్మాసనం నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చింది. బాలిక యొక్క పోస్ట్ అబార్షన్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు చెప్పడం జరిగింది. సో ఇక్కడ జరిగింది ఏంటి మనందరికీ తెలుసు. ఇక్కడ బేసిక్స్ చూస్తే లాస్ట్ వీక్ ఇదంతా డిస్కస్ చేశాను. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971కి సంబంధించి కాలానుగుణంగా అందులో చాలా సవరణలు కూడా వచ్చినాయి. ఆ చట్టంలో 24 వారాల వరకు గర్భం తొలగించుకోవడానికి లేదా అబార్షన్ చేసుకోవడానికి ఈ చట్టం అనేది అమలు ఉంది. రీసెంట్గా 14 సంవత్సరాల ఒక బాలిక, మహారాష్ట్రకి సంబంధించిన బాలిక, యాక్చువల్గా లైంగిక దాడి కారణంగా తను గర్భాన్ని దాల్చింది. ఇక్కడ తను గర్భం దాల్చి 30 వారాలు అవుతుంది. ఈ పరిస్థితుల్లో వాస్తవానికి ముందుగా బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే తనకు అబార్షన్ రైట్ ఇవ్వలేమని చెప్పేసేసి మళ్ళీ వారు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసేసరికి సుప్రీం ధర్మాసనం ఏం చెప్పిందంటే ఆర్టికల్ 142 ఆధారంగా చేసుకొని, ఆర్టికల్ 142 మనందరికీ తెలుసు రాజ్యాంగంలోని 5వ భాగంలో సుప్రీంకోర్టు అనే ఒక టాపిక్ సంబంధించి మనం డిస్కస్ చేసినప్పుడు ఆర్టికల్ 142 వెరీ స్పెషల్ ఫర్ సుప్రీంకోర్టు, కంప్లీట్ జస్టిస్, సంపూర్ణ న్యాయం అనే ఒక అంశానికి సంబంధించింది. ఈ ఆర్టికల్ 142ను ఆధారంగా చేసుకొని ఒక అసాధారణ తీర్పుని ఇవ్వడం జరిగింది. 30 వారాల గర్భవతి అయిన ఆ బాలికకు అబార్షన్ చేసుకోవడానికి అనుమతిని ఇవ్వడం. సో ఇక్కడ ఎస్, ఆ బాలిక అబార్షన్ చేసుకోవచ్చు, కానీ తర్వాత తనకు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని తల్లిదండ్రుల కోరిక మేరకు ఆ తీర్పు ఏదైతే ఉంటుందో మరొకసారి వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, బాలిక గర్భ విచ్ఛిత్తిపై సుప్రీం ఆదేశాలు వెనక్కి తీసుకుందంట. అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి అంటే అబార్షన్ చేసుకునేందుకు అనుమతిస్తూ ఈ నెల 22 ఏప్రిల్ 27న జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నిన్నటి రోజున ఏప్రిల్ 29 సోమవారం రోజున తన ఛాంబర్లో విచారణ జరిపి నిర్ణయం తీసుకుంది. అదనపు సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య బాటితో బాలిక తల్లిదండ్రుల తరపు న్యాయవాదితో న్యాయమూర్తులు మాట్లాడారు. గర్భవిచ్ఛిత్తి తదనంతరం అంటే పోస్ట్ అబార్షన్, సో గర్భవిచ్ఛిత్తి తదనంతర పరిణామాల దృష్ట్యా తమ కుమార్తె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉందని బాలిక తల్లిదండ్రులు వీడియో మాధ్యమం ద్వారా ధర్మాసనానికి తెలిపితే ప్రసవం అయ్యే వరకు తాము నిరీక్షిస్తామని చెప్పారు పేరెంట్స్. బాలిక క్షేమమే పరమావధిగా పేర్కొన్న సుప్రీంకోర్టు సిజేఐ ఇది వరకటి ఆదేశాలు వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. సో గుర్తుంచుకోండి, మహారాష్ట్రకి సంబంధించిన ఒక కేసు విషయంలో. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ అడగరు. ఆర్టికల్ 142 అనేది ఎలివేట్ అయింది కాబట్టి అడగవచ్చు. ఇటీవల ఆర్టికల్ 142 ఎలివేట్ అయింది సుప్రీంకోర్టుకు సంబంధించి. కేరళ మరియు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై కేసులు వేశారు సుప్రీంకోర్టులో. ఆర్టికల్ 131 వార్తల్లోకి వచ్చింది. సుప్రీంకోర్టుకి సంబంధించి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, వాస్తవాధికారం అనే ఒక టాపిక్. సో అటువంటి ఆర్టికల్స్ ఏమైనా వార్తలకు వస్తే మీరు చూడండి, కరెంట్ పాలిటీలో అవి చాలా 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 ఇంపార్టెంట్. అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన యాన్యువల్ రిపోర్ట్ 2023 వార్తల్లోకి వచ్చింది. వార్షిక నివేదిక అంటే 2023 సంవత్సరంలో వారికి సంబంధించిన ప్రోగ్రెస్ ఎలా ఉంది అని చెప్పేసి అందులో కొన్ని గణాంకాలను రిలీజ్ చేశారు. ఏషియా పసిఫిక్ ప్రాంతానికి ఏడిబి ఎటువంటి సహకారం అందించింది అని చెప్పేసి ఆ గణాంకాలు ఇవి. సో ఏడిబి డెలివర్డ్ స్ట్రాంగ్ సపోర్ట్ అక్రాస్ ఏషియా అండ్ పసిఫిక్ టు హెల్ప్ డెవలపింగ్ మెంబర్ కంట్రీస్ మీట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఛాలెంజెస్. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఛాలెంజెస్కి ఇవ్వడు 2015 నుండి 2030 వరకు ప్రపంచంలోని ప్రతి దేశం కూడా సాధించాల్సిన లక్ష్యాలు 17 లక్ష్యాలు ఉంటాయి అందులో భాగంగా.
బై ద నెంబర్స్ ఏడిబి ఎటువంటి సహకారాన్ని అందించిందంట అంటే $23.6 బిలియన్ ఏడిబి ఓన్ గ్రాంట్ ఏదైతే ఉందో గ్రాంట్ నుండి విడుదల చేసింది. ఆఫ్ అవర్ ఓన్ రీసోర్సెస్ కమిటెడ్ ఇన్ లోన్లు గాను, గ్రాంట్స్ గాను, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ గాను, గ్యారంటీస్ గాను, టెక్నికల్ అసిస్టెన్స్గా ఏడిబి సహకారం అందించింది ఏషియా పసిఫిక్ రీజన్లో. అండ్ $9.8 బిలియన్ ఏ విధంగా సహకారం అందించిందంటే ఇన్ క్లైమేట్ ఫైనాన్స్ అవర్ హైయెస్ట్ ఎవర్ యాన్యువల్ అమౌంట్ స్టెప్పింగ్ అప్ యాజ్ రీజన్స్ క్లైమేట్ బ్యాంక్. సో వాతావరణ మార్పుకి సంబంధించిన అంశాలను ఉద్దేశించి ఈ సహకారము. అండ్ $16.4 బిలియన్ ఇన్ కన్ఫైన్సింగ్ మొబిలైజ్డ్ త్రూ స్ట్రాంగ్ పార్ట్నర్షిప్స్. సో ఈ విధంగా ఏడిబి ఆసియా పసిఫిక్ ప్రాంత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సస్టైనబుల్ డెవలప్మెంట్ ఛాలెంజెస్ని దృష్టిలో ఉంచుకొని ఈ సహకారాన్ని అందిస్తుందని చెప్పేసి ఏడిబి ఒక రిపోర్ట్ ఇచ్చింది, వార్షిక నివేదికను అందించింది. ఆ గణాంకాలు చూడండి సరిపోతుంది. అండ్ ఏడిబి మనందరికీ తెలుసు మాండలియాంగ్ మనీలా ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తుంది, ఆసియా అభివృద్ధి కోసం పనిచేస్తున్న సంస్థ. ఇక మనకు కరోనాకి సంబంధించి 2021 సంవత్సరం అంటే ఇక కరోనానే మనకు గుర్తొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపించిన సంవత్సరాలు. అప్పుడు మనకు వ్యాక్సిన్ డెవలప్మెంట్ అవన్నీ చూసాం మనం. కోవాక్సిన్, కోవిషీల్డ్ ఇటువంటి అంశాలు మనం చూసాము. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో మనకు కోవిషీల్డ్ అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారి భారతదేశంలో దానికి సంబంధించిన డెవలప్మెంట్ చూడడం జరిగింది. ఆ కోవిషీల్డ్ వ్యాక్సిన్ యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి వాస్తవమే అని ఇటీవల ఒక సైంటిఫిక్ అంశంతో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. సో ఇక్కడ చూడండి ఆస్ట్రాజెనికా శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. ఆస్ట్రాజెనికా మరియు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు ఈ వ్యాక్సిన్ ఏదైతే డెవలప్మెంట్ చూడడం జరిగింది. సో కోవిషీల్డ్తో సైడ్ ఎఫెక్ట్స్ నిజంగానే ఉన్నాయంట, అంగీకరించిందంట ఆస్ట్రాజెనికా. కోవిషీల్డ్ కోవిడ్ టీకాతో దుష్ప్రభావాలు తలెత్తడం నిజమేనని టీకా తయారీ సంస్థ ఆస్ట్రాజెనికా తొలిసారి కోర్టులో అంగీకరించింది. అత్యంత అరుదైన కేసుల్లో టీటీఎస్ రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం అండ్ సిండ్రోమ్ తలెత్తుతున్నట్లు పేర్కొంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనికా కరోనా టీకాను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ టీకాను భారత్లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తున్నది. అయితే దీనివల్ల తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయని ఆస్ట్రాజెనికాపై బ్రిటన్లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణ సందర్భంగా ఆస్ట్రాజెనికా దుష్ప్రభావాలు నిజమేనని అంగీకరించడం జరిగింది. అండ్ వార్తలు నిలిచిన న్యూ స్పెసీస్ జీవజాతులు కానీ, వృక్ష జాతులు కానీ, ఇన్సెక్ట్స్ కానీ వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ చూడండి ఎక్కడ బయటపడ్డాయి చూడండి. ఇటీవల తాల్లే వ్యాలీ ఒక లోయ ప్రాంతంలో కనుగొనబడిన ఒక సీతాకోక చిలుక కొత్త స్పీసీస్ వార్తల్లోకి వచ్చింది. తాల్లే వ్యాలీ అంటే జీరో వ్యాలీ, తాల్లే వ్యాలీ ఇవి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో అక్కడ బయటపడింది. దాని పేరేంటి, రేర్ బటర్ఫ్లై పేరేంటంటే నెప్టిస్ ఫిలైరా. ఇటీవల వార్తలోకి వచ్చిన నెప్టిస్ ఫిలైరా అనేది ఏంటి, ఒక బటర్ఫ్లైయా, ఒక స్నేకా, ఒక ఫ్రాగా, ఒక వృక్ష జాత అని అడుగుతారు. ఒక బటర్ఫ్లై స్పీసీస్ అని గుర్తుంచుకోండి. ఏ రేర్ బటర్ఫ్లై స్పీసీస్ నేమ్డ్ నెప్టిస్ ఫిలైరా హ్యాస్ బీన్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా తాల్లే వ్యాలీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్. అండ్ G7 కూటమి మరొకసారి వార్తలోకి వచ్చింది. లాస్ట్ 2 days బ్యాక్ మనం G7 గురించి డిస్కస్ చేశాము. G7కి అధ్యక్ష బాధ్యతలను ప్రస్తుతం ఇటలీ నిర్వహిస్తోంది. ఇటలీలో జరగనున్న G7 శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రధానిని ఆహ్వానించారు జార్జియో మెలోని. జూన్ మాసంలో జరగబోతోంది సదస్సు అని చెప్పాను. సో ఇక్కడ G7 కంట్రీస్ మరొకసారి గుర్తుంచుకోండి. US, UK, జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా 7 దేశాల కూటమి గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడు ఏర్పడింది ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఈ G7 కూటమికి ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలను ఇటలీ నిర్వహిస్తోంది. అధ్యక్ష బాధ్యతలు జార్జియో మెలోని ప్రస్తుతం ఇటలీ దేశానికి సంబంధించిన ప్రధానిగా ఉన్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే G7 మినిస్టర్స్ ఇటీవల ఒక అంశాన్ని ఆమోదించడం జరిగింది. అదేంటంటే టు ఫేజ్ అవుట్ కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ బై 2030s. 2030 దశకం కల్లా కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ అంటే బొగ్గు ఆధారంగా నడిచే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏవైతే ఉంటాయో, కోల్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయి, ఇవి కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ని టోటల్గా కూడా నిర్మూలిస్తాం. ఇక వాటి స్థానంలో ఇన్నోవేటివ్గా పర్యావరణానికి హాని కలగనటువంటి ఆల్టర్నేట్స్ తీసుకొస్తామని చెప్పేసి ఒక ఆమోద ముద్ర వేయడం జరిగింది G7 కంట్రీస్. G7 ఎనర్జీ మినిస్టర్స్ హ్యావ్ అగ్రీడ్ ఏ టైమ్ ఫ్రేమ్
ఫర్ ఫేజింగ్ అవుట్ కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్, ఏ బ్రిటిష్ మినిస్టర్ సెడ్ ఆన్ సైలెన్స్ ఆఫ్ G7 మీటింగ్ ఇన్ ట్యూరిన్ ఆన్ మండే. అండ్ ఇటీవల ఐఐటీస్ తరచు వార్తల్లోకి వస్తున్నాయి. ఇక్కడ ఐఐటి కాన్పూర్ ఒక స్టార్టప్ సంస్థ. ఐఐటి కాన్పూర్లోని స్టార్టప్ సంస్థ అవసరం లేదు, గుర్తుపెట్టుకోకండి. ఫస్ట్ అనే సంస్థ ఐఐటి కాన్పూర్ అండ్ ఎరిక్సన్ అనే ఒక సంస్థ. కామన్గా మన మొబైల్ అవి చూస్తాం కదా, ఎరిక్సన్, వారి మధ్య కుదిరిన ఒప్పందం ఏంటంటే టు బూస్ట్ మొబైల్ ఫిన్టెక్ ఇన్నోవేషన్. భారతదేశంలో మొబైల్ ఫిన్టెక్ సంబంధిత అంశాల్లో పరిశోధనకు ఇరు సంస్థలు సహకారం అందించుకునే ఒక ఒప్పందం. ఇక్కడ ఐఐటి ఏ సంస్థ ఒప్పందం, ఉద్దేశం ఏంటి, సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి ఐఐటీస్. అండ్ ఎనర్జీ ఫర్ ఎవర్ ఇరెడా అనే ఒక సంస్థకి రీసెంట్గా నవరత్న స్టేటస్ని మంజూరు చేసింది భారత ప్రభుత్వం. నవరత్న హోదాను మంజూరు చేయడం జరిగింది. ద ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీకి నవరత్న హోదాను మంజూరు చేసింది భారత ప్రభుత్వం. ఇది గుర్తుంచుకోండి. ఇక నవరత్న, మినీరత్న, మహారత్న ఈ స్టేటస్ ఏదైతే ఉంటుందో ఆ స్టేటస్ సంబంధించిన పరిస్థితులు ఏవైతే ఉంటాయో గతంలో మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఒకసారి రివైజ్ చేయండి. సో ఏ సంస్థకి నవరత్న స్టేటస్ వచ్చింది అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్ల గారు వార్తల్లోకి వచ్చారు. ఐవీఎంఏ అంటే ఏంటంటే ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్. వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ మనందరికీ తెలుసు, భారత్ బయోటెక్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ప్రపంచంలోనే చాలా గుర్తింపు పొందిన సంస్థ. డాక్టర్ కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల దంపతులు నడుపుతున్న సంస్థ. సో ఈ సంస్థకి సంబంధించిన చీఫ్ ఎవరైతే ఉంటారో కృష్ణ ఎల్ల గారు భారతదేశంలో వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అనే ఒక బాడీ ఉంటుంది కదా, దానికి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. 2 ఏళ్ల పాటు తన బాధ్యతల్లో ఉంటారు. అండ్ ప్రపంచ చెస్ ఛాంప్గా దివిత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన ఒక చిన్నారి వార్తల్లోకి వచ్చారు. ఇటీవల అల్బేనియా వేదికగా జరిగిన ఛాంపియన్షిప్. సో తెలంగాణ యువ చెస్ ప్లేయర్ అదుల్లా దివిత్ రెడ్డి సంచలనం సృష్టించాడు. అల్బేనియా వేదికగా జరుగుతున్న ప్రపంచ క్యాడెట్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ అండర్-8 ఓపెన్ విభాగంలో దివిత్ రెడ్డి విజేతగా నిలిచాడు. మొత్తం 11 రౌండ్ల తర్వాత దివిత్ 10 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. టోర్నీల్లో 10 గేముల్లో గెలిచిన ఈ చెస్ చిచ్చర పిడుగు ఒక గేమ్లో ఓటమి ఎదుర్కొన్నాడు. బ్లిట్జ్లో కాంస్యం దక్కించుకున్నాడు, గుర్తుంచుకోండి. అండ్ వార్తలు నిలిచిన ఒక పుస్తకం, ప్రముఖ క్రికెటర్, ఆస్ట్రేలియాకి సంబంధించిన ఆల్రౌండర్ షేన్ వాట్సన్. సో షేన్ వాట్సన్ మన ముందుకు తీసుకొచ్చిన పుస్తకం ద విన్నర్స్ మైండ్ సెట్ అనే ఒక పుస్తకం. ద విన్నర్స్ మైండ్ సెట్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎవరు మనకు తీసుకొచ్చారంటే షేన్ వాట్సన్ గారు. ఆథర్ గుర్తుంచుకోండి, డైరెక్ట్గా పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో బాలిక గర్భ విచ్ఛితిపై సుప్రీంకోర్టు ఆదేశాలు వెనక్కి తీసుకుంటూ వార్తల్లోకి వచ్చింది గత వారం తీర్పు. అండ్ ఏడీబీ యాన్యువల్ రిపోర్ట్ 2023. అండ్ నెక్స్ట్ కోవిషీల్డ్తో సైడ్ ఎఫెక్ట్స్ నిజమే అని ఆస్ట్రాజెనికా అంగీకారం. అండ్ నెప్టిస్ ఫిలైరా అనే ఒక రేర్ బటర్ఫ్లై ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అండ్ G7 మినిస్టర్స్ ఆమోదించిన 2030 దశకం వరకల్లా కోల్డ్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ని ఫేజ్ అవుట్ చేస్తామని. అండ్ ఐఐటి కాన్పూర్, ఎరిక్సన్ మధ్య కుదిరిన ఒప్పందం టు బూస్ట్ మొబైల్ ఫిన్టెక్ ఇన్నోవేషన్. అండ్ ఇరెడా అనే ఒక సంస్థకి నవరత్న స్టేటస్ని మంజూరు చేయడం జరిగింది. అండ్ ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్ల గారు 2 ఏళ్ల పాటు, ప్రపంచ చెస్ ఛాంపియన్గా దివిత్ రెడ్డి గారు వార్తల్లోకి వచ్చారు. అండ్ ద విన్నర్స్ మైండ్ సెట్ షేన్ వాట్సన్ పుస్తకం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.